సొంత పార్టీపై కాంగ్రెస్ నేత చెన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓపిక నశిస్తే జీవన్ రెడ్డిలా తిరగబడతా అంటూ కొన్ని ఆరోపణలు కూడా చేశారు. సార్, వనపర్తి ఎమ్మెల్యే డబ్బులతో టికెట్ తెచ్చుకున్నారు, నా కార్యకర్తలను ఇబ్బంది పెడుతూ ఉన్నారు, ఒక మాజీ మంత్రి అలాగే ఎమ్మెల్యే కలిసి కోట్లు తిన్నారు అంటూ కొన్ని ఆరోపణలు చేశారు. సార్, ఇప్పటికే పార్టీ మీద అసంతృప్తితో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. చెన్నారెడ్డి కూడా పార్టీ మారుతూ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అసలు ఏంటి సార్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? పార్టీ మారుతున్నా ప్రచారం ఎక్కడ జరగలేదు, నేను ఎక్కడ చూడలేదు, మీరు ఎక్కడ ఇచ్చారో నాకు తెలియదు. ఆయన కామెంట్ మీద చర్చ జరుగుతుంది తప్ప పార్టీ మారుతున్నారని ఎక్కడా రాలేదు. అంటే జీవన్ రెడ్డిలా ఆయన అన్నాడు, అది నాకు ఓపిక నశిస్తే జీవన్ రెడ్డి అవుతానని ఒక అల్టిమేటం ఇచ్చాడు తప్ప చెన్నారెడ్డి లాయల్ కాంగ్రెస్ మ్యాన్. చరిత్రంతా అఫ్కోర్స్ మీకు హిస్టారికల్ గా తీసిన ఇప్పుడు కాదు, యూత్ కాంగ్రెస్ ఎన్ఆర్సీఐ నుంచి వచ్చినటువంటి నాయకుడు చెన్నారెడ్డి. సో ఎక్కడ ఏ పత్రికలో కానీ రూమర్స్ ఏ సోషల్ మీడియాలో కానీ చెన్నారెడ్డి పార్టీ మారుతాడు అన్నది ఎక్కడా లేదు. అందులో కాంగ్రెస్ హైకమాండ్కు చాలా సన్నిహితుడు కూడా చెన్నారెడ్డి. సో మీకు నిన్న కూడా ఆయన స్టేట్మెంట్లు ఏమిచ్చాడు, సోనియా గాంధీ నాకే టికెట్ ఇవ్వమని చెప్పారు, ఆయన డబ్బులు లేకపోతే ఖర్చు పెట్టుకొని అయినా టికెట్ ఇవ్వండి అన్నారు, కానీ టైంకి ఎలక్షన్ కమిటీ వేరే వాళ్ళు డబ్బుల కొరకు ఆశపడి ఇచ్చారు అన్నది ఆయన ఆరోపణ. అందువల్ల ఆయన లాయల్ కాంగ్రెస్ మెన్, కాంగ్రెస్ హైకమాండ్కు చాలా సన్నిహితుడు కనుక మనం లేనిది మీడియా ఊహించి స్పెక్యులేట్ చేయకూడదు, న్యాయం కాదు అది. అయితే ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ డైమెన్షన్ ఏంటంటే చెన్నారెడ్డికి జీవన్ రెడ్డి కూడా ఒక తేడా ఉంది. జీవన్ రెడ్డి ఎప్పుడు బయటికి వెళ్ళాడు, ఆయనకు మంత్రి పదవి రాలేదు, ఆయనకు మళ్ళీ ఎమ్మెల్సీ ఇవ్వలేదు, ఆయన పొలిటికల్ రీహాబిలిటేషన్ రాజకీయ పునరావాసం లభించలేదు అన్నది ఆయన ఫస్ట్ కంప్లైంట్. దానికి తోడుగా టీఆర్ఎస్ నుంచి గెలిచిన వ్యక్తిని తీసుకొచ్చి కాంగ్రెస్లోకి లాక్కున్నారు కనుక ఆ ఇంటర్నల్ రైవలరీ ఈ జీవన్ రెడ్డిని చెన్నారెడ్డితో పోలిస్తే మొదటిది చెన్నారెడ్డికి వర్తించదు. ఫస్ట్ డైమెన్షన్ అంటే పదవులు లేక, పొలిటికల్ రీహాబిలిటేషన్ లేక. సో చెన్నారెడ్డికి టికెట్ ఇవ్వకపోయినా, ఎమ్మెల్సీగా ఓడిపోయినా, ఆయనను పార్టీ రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ చేసింది, అది క్యాబినెట్ ర్యాంకు, పార్టీ ప్రతిష్టాత్మకమైన ప్రజావాణి కార్యక్రమానికి ఇన్ఛార్జ్ చేశారు, రాష్ట్ర పార్టీలో ఆయన ప్రభుత్వంలో కూడా ఓడిపోయినాక కూడా అంత గుర్తింపు ఇచ్చారు. ఎమ్మెల్సీగా 2021లో పోటీ చేశారు చెన్నారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా. నేను కూడా అప్పుడు పోటీ చేస్తే నాకు వచ్చిన ఓట్లలో సగం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ క్యాండిడేట్ మాజీ మంత్రి, నాకు 58,000 ఓట్లు వస్తే చెన్నారెడ్డికి 33,000 ఓట్లు వచ్చాయి. సో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు, అవకాశం ఇవ్వలేదు అన్న కూడా న్యాయం కాదు కదా. ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే ఓడిపోయారు, ఓడిపోవడమే కాదు 4th పొజిషన్కి వచ్చారు. సో మరి మీకు ఫస్ట్ పొజిషన్ 1,14,000తో టీఆర్ఎస్ గెలిస్తే 1,04,000 ఓట్లు బీజేపీకి వస్తే, ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్ 58,000 ఓట్లు వస్తే, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి చెన్నారెడ్డి 33,000 ఓట్లు తెచ్చుకున్నారు. దానికి ఎవరేం చేస్తారు? ఆయన రేవంత్ రెడ్డే ఈ ఊరు తిరిగి క్యాంపెయిన్ చేశారు కూడా. కాంగ్రెస్ నాయకత్వం అంతా ఏకోన్ముఖంగా చెన్నారెడ్డి కొరకు క్యాంపెయిన్ చేశారు. ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు ఓడిపోవడం తర్వాత సంగతి. అంత లోయెస్ట్ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి వచ్చిన ఓట్లలో సగం ఓట్లు వచ్చాయంటే మీరు ఆలోచించండి. సో అందువల్ల మనం కాంగ్రెస్ పార్టీ ఆయనకు అవకాశాలు ఇవ్వలేదనడం న్యాయం కాదు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీగా ఇచ్చారు, గతంలో రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో క్యాబినెట్ మినిస్టర్ చేశారు, ఎమ్మెల్సీగా ఓడిపోయినా, ఆయనకు ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వలేకపోయినా ఆయనను మా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు, ఇంకేం ఇస్తారండి ఇక, అంతకన్నా ఎవరేం చేస్తారు? అందువల్ల జీవన్ రెడ్డి కూడా కాంగ్రెస్ చాలా అవకాశాలు ఇచ్చింది. కానీ ఆ పాయింట్ అండ్ టైంలో రాజకీయ నాయకులు చరిత్రలో నాకు అవకాశాలు వచ్చని సంతృప్తి పడరు. భవిష్యత్తులో అవకాశాలు వస్తాయంటే కాస్త వెయిట్ చేస్తారు. వర్తమానంలో అవకాశాలు రాకపోతే సహించలేరు. ఇది పొలిటీషియన్ కంటే క్యారెక్టర్. నీకు 10 ఏళ్ల కింద అవకాశాలు ఇచ్చాం, 5 ఏళ్ల కింద అవకాశాలు ఇచ్చానో వాళ్ళు అవన్నీ జస్ట్ సింప్లీ ఇగ్నోర్. ఫ్యూచర్లు ఇస్తా అంటే కాస్త ఏదో హోప్తో చూస్తారు, ఇప్పుడు ఇవ్వకపోతే మాత్రం ఇక వాళ్ళు భరించలేరు. అందువల్ల మీకు జీవన్ రెడ్డికి ఆ పర్టికులర్ సమయంలో అవకాశాలు రాలేదన్నది ఆయన కోపం మీకు. కానీ చెన్నారెడ్డికి అన్ని రకాలుగా పార్టీ అకామిడేట్ చేసింది, పార్టీ అన్ని రకాల గౌరవం ఇచ్చింది కదా. క్యాబినెట్ ర్యాంక్ అంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు మంత్రి పదవి రాక ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారంటే ఏదో పోనీ అర్థం చేసుకోవచ్చు. చెన్నారెడ్డికి ఓడిపోయినా కూడా, ఎమ్మెల్సీగా ఓడిపోయి ఎమ్మెల్యేగా టికెట్ రాకపోయినా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చిన తర్వాత ఇంకేం అసంతృప్తి ఉంది. అందువల్ల ఫస్ట్ పార్ట్ లేదు.
సెకండ్ పార్ట్ అయితే ఉంటుంది. ఏముంటుంది అంటే లోకల్గా కాన్స్టిట్యున్సీ లెవెల్ డిఫరెన్సెస్. ఇప్పుడు జీవన్ రెడ్డి విషయంలో కూడా రెండో పార్ట్ అదే కదా. అక్కడికి టీఆర్ఎస్ నుంచి గెలిచిన వ్యక్తిని తీసుకొచ్చుకున్నారు పార్టీలోకి. తీసుకొచ్చుకునే వరకు ఆయన అంటే అనధికారికంగా అఫీషియల్గా మేము ఇంకా టీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటారు. సో ఆటోమేటిక్గా జీవన్ రెడ్డికి చిరకాల ప్రత్యర్థి కదా. ఒక పొలిటీషియన్ ఎప్పుడు కూడా మైక్రో లెవెల్లో మ్యాక్రో లెవెల్ ఆపరేట్ అవుతాడు. మైక్రో లెవెల్ అంటే కాన్స్టిట్యున్సీ లెవెల్ ఆపరేట్ అవుతాడు, స్టేట్ లెవెల్ ఆపరేట్ అవుతాడు, ఎంత పెద్దవాళ్ళైనా. సో మీకు ఎంత పెద్దవాళ్ళైనా స్టేట్ లెవెల్ అండ్ కాన్స్టిట్యున్సీలో 2 లెవెల్స్ ఉంటాయి ఎప్పుడు ఆపరేట్ అయ్యేవాళ్ళు. సో అలా ఆపరేట్ అవుతున్న క్రమంలో ఏమైందంటే జీవన్ రెడ్డికి స్టేట్ లెవెల్లో నాకు ప్రస్తుతం ఏ పదవి లేదు అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, కాన్స్టిట్యున్సీ లెవెల్లో నాకు ఉనికి లేకుండా పోతుంది అనే దానిపైన ఆయన పార్టీని తెలిపాడు. చిన్నారెడ్డిది స్టేట్ లెవెల్లో ఆయనకు అవకాశాలను కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా ఇచ్చింది. కానీ కాన్స్టిట్యున్సీ లెవెల్కి వచ్చే వరకు లోకల్ ఎమ్మెల్యే మెగారెడ్డి టికెట్ ఇవ్వడాన్ని ఆయన వ్యతిరేకించారు. ఇప్పుడు డైరెక్ట్గా పార్టీ ఎమ్మెల్యే పైన ఆరోపణలు చేశారు. క్యాబినెట్ ర్యాంక్లో ఉన్న నాయకుడు తన పార్టీ ఎమ్మెల్యే పైన, అందులో హైకమాండ్ దగ్గర సాన్నిహిత్యం ఉన్న వాళ్ళు అక్కడ పోయి కంప్లైంట్ చేసుకోవచ్చు. ముఖ్యమంత్రికి వ్యక్తిగతంగా సన్నిహితుడు మన ముఖ్యమంత్రి దగ్గర చేసుకోవచ్చు. కానీ బయటకు వచ్చి ఓపెన్గా మాట్లాడితే అది కాంగ్రెస్ పార్టీని పెంచుతుందా తగ్గిస్తుందా? ఇప్పుడు నా కార్యకర్తలు, నీ కార్యకర్తలు ఉంటారు, కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారు. కానీ అంటే కాంగ్రెస్ పార్టీలో వ్యక్తుల కార్యకర్తలే తప్ప పార్టీకి ఎవరు కార్యకర్తలు ఉండరు. కాంగ్రెస్లో వ్యక్తులు ఆస్తులు సంపాదించుకుంటారు తప్ప కాంగ్రెస్ పార్టీకి సొంత బిల్డింగ్ ఇప్పటికీ ఢిల్లీలో ఒక మంచి ఆల్ హెడ్ క్వార్టర్స్ లేదు కాంగ్రెస్ పార్టీ. హారిబుల్ పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో ప్రతి నాయకుడు అడగులుగా అంటే చాలా మంది నాయకులు అడగులుగా సంపాదించుకుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం వెరీ పూర్ పార్టీ. అట్లా ఉంటుంది కాంగ్రెస్ వ్యవహారం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉండరు, వ్యక్తుల కార్యకర్తలు ఉండరు. చిన్నారెడ్డి అన్న దాంట్లో ఏమన్నా నా కార్యకర్తలు అన్నారు క్లియర్గా చూడండి. అంటే ఆయన కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు కాదు, ఆ లెవెల్లో ఉంటుంది. ఇట్లా కాంగ్రెస్ పార్టీకి ఒక్క చోటన ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రోజు అటాక్ చేస్తూనే ఉన్నాడు. మిసైల్స్ మునుగోడు నుంచి మిసైల్ వచ్చి ఇక్కడ మీకు హైదరాబాద్ వైపుగా రోజు వస్తూనే ఉంటాయి. అవి ఎందుకు ఆయన మంత్రి పదవి ప్రామిస్ చేసి ఇవ్వలేదన్నది ఆయన వాదన. నేను పార్టీలో చేరినప్పుడు నాకు అష్యూరెన్స్ ఇచ్చారు, నాకు ఇప్పుడు అన్యాయం చేస్తున్నారు అనేది. అలాగే మీకు లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ల మధ్య బహిరంగంగానే ఘర్షణ పడడం కొన్ని రోజులు చూశాం. సో ఇలా కాంగ్రెస్ ఇప్పుడు కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి నడుస్తున్నాయి. నిన్న కూడా రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటనలో ప్రకాష్ రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడు అంటే కొండా సురేఖ వరకు అందుకే రాలేదు అని, అసలు సీఎం మీటింగ్లో కూడా రాలేదు అని వార్తలు వచ్చాయి. సో ఇలా అన్ని చోట్ల పరస్పర గ్రూపిజం ఉంటే, అందుకే అంటారు కదా కాంగ్రెస్ పార్టీని ఎవరో ఏవో చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూర్చున్న చెట్టును వాళ్ళే నరుక్కుంటారు. దట్ ఈస్ ద స్పెషలైజేషన్. మీకు రాజకీయాల్లోనే హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటుందంటారు. అది బహుశా కాంగ్రెస్ పార్టీని చూసి ఆ నానుడు వచ్చి ఉంటుంది, అన్ని పార్టీలకు అలవాటైనట్టుంది. సో రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటావు. అందులో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకత ఏంటంటే తాను ఎక్కిన చెట్టుని తానే నరుక్కుంటుంటుంది. అనుధార్మిక పదార్థం లాంటిది. అనుధార్మిక పదార్థానికి కొన్ని రక్షణ ఏంది, సెల్ఫ్ డిస్రప్టివ్ డిసింటిగ్రేషన్, అంటే దానికి తానే డిసింటిగ్రేట్ అవుతూ ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీ క్యారెక్టర్. అందుకే కదా ఈ స్థాయికి వచ్చింది కాంగ్రెస్. ఒకప్పుడు దేశాన్ని ఏకచిత్రాధిపత్యంగా ఏలి ఇప్పుడు భారతదేశ రాజకీయ చిత్రపటంపై అక్కడ ఇక్కడ వెతుకోవాల్సిన కర్మ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పట్టిందంటే ఇలాగే, ఈ ప్రాబ్లమే. సో నాయకులు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఒక డిసిప్లిన్ ఉండదు, క్రమశిక్షణ ఉండదు. క్రమశిక్షణ కమిటీలు ఉంటాయి కానీ ఎవరు పట్టించుకోరు. పదవులు రాకపోతే తిరుగుబాట్లు చేస్తుంటారు. అది హైకమాండ్ రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ఏమన్నంతకాలం ఎవరు ఏమని అనుకోరు. మీరు ముఖ్యమంత్రులు కూడా అనుకోరు, కావాలంటే మాకు అనవసరం. సో కాంగ్రెస్ పార్టీ బజారా పెడుతూ ఇప్పుడు ఓపెన్గా చిన్నారెడ్డి ఏమంటారు, అంత సీనియర్ నాయకుడు డబ్బులకు ఆశపడి మా వాళ్ళు టికెట్లు ఇచ్చినట్టున్నారు. అంటే సరిగ్గా కోమటిరెడ్డి వెంకరెడ్డి గతంలో రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ చేసినప్పుడు ఇదే విమర్శ చేశారు. ఇది గుర్తునే ఉంటుంది. 50 కోట్లు ఇచ్చి పీసీసీ తెచ్చుకున్నాడు, మాది టీడీపీ కాంగ్రెస్ కమిటీగా మారిపోయిందని. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డిని రోజు పొగుడుతుంటాడు కోమటిరెడ్డి వెంకరెడ్డి. 10 ఏళ్ల దాకా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటారని. ఇవన్నీ ప్రజలు చూడరనుకుంటే ఎట్లా? ప్రజలు ఒకవేళ మర్చిపోతానా మాలాంటి వాళ్ళు ఉంటారు కదా గుర్తు చేస్తానికి, రాజకీయ విశ్లేషకులు. బాబు మీరు ఆ రోజు అట్లెందుకు మాట్లాడతారు కదా. సో అందువల్ల రాజకీయాల్లో చాలా విచిత్రంగా ఉంటాయి. నాకు ఇప్పటికి గుర్తు, నేను 2021లో నేను పోటీ చేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీకి అంచనాలు కూడా ఉండవు. నన్నే ప్రధానంగా అటాక్ చేయడం మొదలుపెట్టారు కాంగ్రెస్ నాయకులు. అప్పుడు చిన్నారెడ్డి, సంపత్ కుమార్, జీవన్ రెడ్డి క్యాంపెయిన్లో భాగంగా నన్నే విమర్శించడం మొదలుపెట్టారు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డికే ఫోన్ చేసి అడిగాను, ఇదేంటయ్యా కాంగ్రెస్ మీ పార్టీ వాళ్ళకు బీఆర్ఎస్ శత్రువు కాదు,
బీజేపీ ఛాలెంజ్ కాదు, నన్ను మీద నా మీద పడ్డారంటే అన్నా లేదు నీకు మాకే పోటీ ఉంటుందని వాళ్ళ అంచనా అని. అంటే నాకు కాంగ్రెస్కి పోటీ ఉన్నది ఇక్కడ థర్డ్ పొజిషన్కు నాకు కాంగ్రెస్కి పోటీ పడ్డది. నేను థర్డ్ పొజిషన్లో గెలిచాను, ఫోర్త్ పొజిషన్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో అందువల్ల అంత అంచనా లేకుండా ఉంటుంది కాంగ్రెస్ నాయకత్వం. చూడండి, ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాతో పోటీ ప్రధానంగా అనుకున్నారు వాళ్ళు, అనుకుని నన్ను అటాక్ చేయడం మొదలుపెట్టారు. తెలుగుదేశం నాయకుడు ఎల్ రమణ, ఆయన కూడా నాతోనే పోటీ అనుకొని ఈయన కేసీఆర్ పెట్టిన అభ్యర్థి కేసీఆర్తో కలుస్తాడని అది ఓపెన్గా టీవీ ఛానల్లో డిబేట్లో చెప్పాడు. ఇది ఓపెన్గా 10 టీవీలో నేను రమణ ఉంటే, ఇవాళ ఎక్కడ ఉన్నాడు ఎల్ రమణ, ఏ పార్టీలో ఉన్నాడు, ఏ నాయకుని పక్కన ఉన్నాడు, బీఆర్ఎస్ మన నాగేశ్వర్ ఉన్నాడా? నాగేశ్వర్ ఓపెన్గా ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు కదా. అంటే ఇలా రాజకీయ నాయకులు సీనియర్లు వీళ్ళంతా మామూలు కాబట్టి చాలా మంచి పేరున్న నాయకులు, చిన్నారెడ్డి అయినా రమణ అయినా, వీళ్ళు దే ఆర్ వెరీ డీసెంట్ లీడర్స్, వీ రెస్పెక్ట్ దెమ్. కానీ పాలిటిక్స్ లాంగ్వేజ్ అలాగే ఉంటుంది, వాళ్ళు వ్యక్తుల సమస్య కాదు. అక్కడ పాలిటిక్స్ ఆపరేట్ అయ్యే పద్ధతి ఉంటుంది. వాళ్ళ అంచనా లేకపోవడం ఒక కారణం కావచ్చు, పొలిటికల్ అవసరాల కొరకు ఎటుపడతట పార్టీలు మారడం ఒక కల్చర్ కావచ్చు, సొంత పార్టీ వాళ్ళ మీద అటాక్ చేయడం. దిస్ ఈస్ ద గ్రామర్ ఆఫ్ పాలిటిక్స్. అక్కడ చిన్నారెడ్డా, రమణన, జీవన్ రెడ్డా, ఇవన్నీ అప్రస్తుతం. దట్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ పాలిటిక్స్, దట్ ఇస్ ద గ్రామర్ ఆఫ్ పాలిటిక్స్ అంతే. అందులో కాంగ్రెస్ పార్టీకి ఆ గ్రామర్ ఇంకా రెనన్ మార్టిన్ గ్రామర్ బుక్ లాంటిది, వెరీ స్టాండర్డ్ గ్రామర్ కదా.